ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ఈ విధానంతో రూపాయలు కోట్లు గండించారు. కేసీఆర్కు నీడనిచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆయనను అవసరానికి వాడుకున్న బీఆర్ఎస్, సీఎం రేవంత్ విమర్శ. ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి నాకు తెలిసినటువంటి స్వీయ అనుభవాన్ని మీకు అంటే నేను చూసినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ ఏ విధంగా ఉన్నాడు, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీని కేసీఆర్ ఏ విధంగా వాడుకున్నాడో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది మిత్రులారా. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే కొండ లక్ష్మణ్ బాపూజీ సంబంధించినటువంటి ఇల్లు ఏదైతుందో జలదృశ్యంలో ఆనాడు అదే వేదికగా ట్యాంక్ బండ్ ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క జలదృశ్యం ఇంటిలోనే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే అక్కడ జలదృశ్యం ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కోణంలో కావచ్చు, మొత్తానికైతే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో దాంతో కొండ లక్ష్మణ్ బాపూజీ రోడ్డున పడడం జరిగింది. ఆ తర్వాత ఆయన అశోక్ నగర్లోని ఒక చిన్న ఇంట్లో నివాసం గడుపుతూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా సరే కేసీఆర్ అనేకమైనటువంటి ఉద్యమ రూపాల్లో మనం చూసినాం. అదేవిధంగా తెలంగాణ కోసం తనకెవరైతే ఎదురు దెబ్బ అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆల నరేంద్ర లాంటి వాళ్ళని కావచ్చు, విజయశాంతి లాంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే ఇన్నేసార్ లాంటి వాళ్ళని కావచ్చు, చాలామందిని కూడా రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే కొండ లక్ష్మణ్ బాపూజీని కూడా చాలా రకాల ఇబ్బందులు పెట్టాడు. అందుకే కొండ లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు కూడా తన 95 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో చలికాలంలో అంత పెద్ద చలిలో కూడా ఉద్యమాలు చేస్తే కనీసం కేసీఆర్ పరామర్శించినట్టు దాఖలు లేవు. కేసీఆర్ కనీసం తన పార్టీ నాయకులను పంపించి కనీసం మద్దతు తెలిపిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కూడా కనీసం ఆ యొక్క పార్థివ దేహాన్ని కూడా కనీసం పరామర్శించినటువంటి ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే. ఇవన్నీ మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనేటువంటి దాంట్లో మీరు అందరికీ కూడా ఆ యొక్క అపోహలో ఉంటారు. కానీ కేసీఆర్ తెలంగాణ ముసుగులో ఆయన చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అన్నీ కూడా మేము మా కళ్ళ ముందు జరిగినటువంటి విషయాలు. తెలంగాణ ఉద్యమం వరకు కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఇవన్నీ బయటకు చెప్తే ఎక్కడ ఉద్యమానికి ఇబ్బంది కలుగుతున్న విషయంలో మేమెవరూ కూడా ఆనాడు కేసీఆర్ను కానీ ఉద్యమకారులు ఎవరిని కూడా ఏలెత్తి కూడా చూపించలేదు, పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఈ తెలంగాణ మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఒక మార్పు జరుగుతుంది. దేశంలోనే ఒక మోడల్ స్టేట్గా తెలంగాణ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులైనటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, రాజకీయ ప్రముఖులు, అందరు పౌర సమాజం అంతా కూడా చాలా కలలు కన్నది. కానీ ఆ కలలను కళ్ళలుగానే చేసినటువంటి ఒక ద్రోహి కేసీఆర్ కుటుంబం. తెలంగాణకు రాజకీయ చైతన్యంతో పాటు ఈ ప్రపంచానికే ఉద్యమాలను నేర్పినటువంటి ఉద్యమాలు నేర్పినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ తెలంగాణ గడ్డకున్నది. తెలంగాణ 1900 స్వాతంత్ర కాలం ముందు నుంచి కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇలా అనేక రకాల ఉద్యమాల్లో కూడా ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ. ఈ తెలంగాణకు ఆ విధమైనటువంటి సామాజిక చైతన్యం ఉన్నటువంటి తరుణంలో ఈ తెలంగాణను కొంతమంది ఈ కుటుంబ పాలనలో, కేసీఆర్ కుటుంబ పాలనలో ఈరోజు వాళ్ళ ముసుగులో ఈరోజు కొంతమంది బానిసలు తయారై వాళ్ళ బానిసలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సామాజిక చైతన్యం కూడా నిర్వీర్యం చేసేట ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే 10 సంవత్సరాల్లో ఏ విధంగా కేసీఆర్కు ఏం తెలుసు అంటే ఇక్కడ చైతన్యం గురించి, సామాజిక చైతన్యం గురించి పూర్తిగా తెలుసు కేసీఆర్కి. అందుకే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఉద్యమకారులను కట్టడి చేసిండు, అధికారులను గ్రిప్లో తీసుకున్నాడు, ప్రతిపక్ష నాయకులను కూడా ఈరోజు వాళ్ళ ఏ విధంగా జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టిండో అన్ని రకాలుగా తెలుసు. ఎందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యం కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, వీటి ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ అనే వాళ్ళ కుటుంబాన్ని మట్టు పెడుతున్నటువంటి విషయాన్ని తెలుసు. కానీ
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ చివరకు ఆయననే ఫామ్ హౌస్లో ఇక ఆయన రెస్ట్ తీసుకునేటువంటి దశకు చేరుకున్నాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి కనబడతలేదు. సో ఈ విధమైనటువంటి సామాజిక చైతన్యం తెలంగాణకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటు కొండ లక్ష్మణ్ బాపూజీ కాదు, అనేక రకాలుగా అనేక మంది ఉద్యమకాలు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కనీసం వాళ్ళని పరామర్శించిన దాఖలు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఈరోజు పిల్లర్స్. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ కృషి లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. అందుకే కేసీఆర్ని ఎవరైనా కానీ తెలంగాణ తెచ్చిండు అంటే నేనైతే నమ్మను. వాళ్ళు కనీసం వాళ్ళకు రాజకీయ చైతన్యమే లేదు అనేది అయితే నేనైతే అనుకుంటాను. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ ముందు ఏ విధంగా భావజాల వ్యాప్తి జరిగిందో మాకు తెలుసు. జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణ లాంటి వాళ్ళు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, ఇన్నయ్య లాంటి వాళ్ళు, ప్రకాష్ ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి ప్రకాష్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, దేశ్ముఖ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక రూపాల్లో భావజాల వ్యాప్తి కృషి చేశారు. వాళ్ళెవరు కూడా ఈ తెలంగాణ గత 10 ఏళ్లలో కనీసం వాళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది. ఈ విధమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజమా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గుడ్డిగా ఇగో ఈ గత 10 ఏళ్ళలో కేసీఆర్ ఏదో చేసిండు అనుకుంటున్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అనుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా తప్పు. కేసీఆర్ మళ్ళా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ జరుగుతున్న ప్రజాస్వామిక పాలనలో ఈరోజు స్వేచ్ఛగా మేము మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఏది ప్రతిపక్షాలు గొంతెత్తగలుగుతున్నాయి. గత 10 సంవత్సరాలు లేవు కాబట్టి ఎక్కడ ఇష్యూస్ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు అన్ని ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చీమ చిటుక్కు అన్నా ఖచ్చితంగా మీడియాలో మాలాంటి డిజిటల్ మీడియాలో బయటకు వస్తూ ఉన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ఈ విధానంతో రూపాయలు కోట్లు గండించారు. కేసీఆర్కు నీడనిచ్చిన లక్ష్మణ్ బాపూజీ, ఆయనను అవసరానికి వాడుకున్న బీఆర్ఎస్, సీఎం రేవంత్ విమర్శ. ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి నాకు తెలిసినటువంటి స్వీయ అనుభవాన్ని మీకు అంటే నేను చూసినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ ఏ విధంగా ఉన్నాడు, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీని కేసీఆర్ ఏ విధంగా వాడుకున్నాడో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది మిత్రులారా. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే కొండా లక్ష్మణ్ బాపూజీ సంబంధించినటువంటి ఇల్లు ఏదైతుందో జలదృశ్యంలో ఆనాడు అదే వేదికగా ట్యాంక్ బండ్ ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క జలదృశ్యం ఇంటిలోనే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే అక్కడ జలదృశ్యం ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కోణంలో కావచ్చు, మొత్తానికైతే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో దాంతో కొండ లక్ష్మణ్ బాపూజీ రోడ్డున పడడం జరిగింది. ఆ తర్వాత ఆయన అశోక్ నగర్లోని ఒక చిన్న ఇంట్లో